వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు. డిచ్పల్లి శివార్లోని ఓ గార్డెన్స్లో జరిగిన సర్పంచ్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో ఘనంగా ప్రజా ప్రతినిధుల శిక్షణ సదస్సు. పాల్గొని సూచనలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ ఉమారాణి, మున్సిపల్ చైర్మన్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు. 5వ రోజు ఘనంగా హయగ్రీవ హోమం, హంస వాహనం. దర్పల్లి మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి గోపి దారుణ హత్య. కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇంటికి వచ్చి నోటీసులు అందజేసిన సిబిఐ అధికారులు. నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థుల భోజన, వంటల తీరు పరిశీలన. ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్. జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో ఈ నెల 24 నుంచి వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కరపత్రాలు ఆవిష్కరించిన ఆలయ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి, అర్చకులు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు శిక్షణ సదస్సు ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్లు పాల్గొని పలు సూచనలు చేశారు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు, చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే భావన ఎక్కువ. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభమైందో ఈ రోజుకు 7వ రోజు 8వ రోజు కార్యక్రమం మన షెడ్యూల్ ప్రకారం ఏదైతే చేస్తా ఉన్నామో అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళకపోవడం, అది రీచ్ అవుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రస్తుతం పటిష్టంగా కొనసాగడానికి ప్రధాన కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమూల మార్పులే అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం డిచ్పల్లి శివార్లోని అమృత్ గార్డెన్స్లో జిల్లా పంచాయతీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్ర గేయాన్ని ఆలపించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కాబట్టి గ్రామ స్థాయిలో సర్పంచ్లు సమర్థవంతంగా పనిచేసినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో నడిచేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు, ఇతరితర అభివృద్ధి పథకాలను గ్రామ స్థాయిలో అమలు చేసే బాధ్యత సర్పంచులదేనని పునరుద్ఘాటించారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అనేది సర్పంచ్ల ప్రథమ కర్తవ్యమని గుర్తు చేశారు. గ్రామ ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిలో పరిష్కారానికి యోగ్యమైన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచుల్లో అధిక శాతం మహిళలు, యువ నాయకులే ఉన్న నేపథ్యంలో అందరూ కష్టపడి ప్రజాపాలన చేస్తే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపెల్లి సాయిరెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ పీడి సాయగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్పిఓలు, ఆయా మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలు, పంచాయతీరాజ్ అధికారులతో పాటు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందులో సగం మంది మహిళలు ఉన్నారంటే నిజంగానే నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఇంతమంది సర్పంచ్లు నేను ఎప్పుడు కలవలేదు. సో మీకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే గెలిచిన తర్వాత మా నియోజకవర్గం వాళ్ళని కలిసినాం, కానీ చాలామంది ఇంత మొత్తం జిల్లా వాళ్ళని అందరినీ కూడా కలవడం మొట్టమొదటిసారి కాబట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలు మహిళా సోదరులు 50% ఉన్నారు ఇక్కడ మొత్తం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ భక్తులకు భిక్ష కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ లో గల 54 ఫీట్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో కులాచారి సంతోష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ మాలధార స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై వారి సహస్రాలతో స్వాములకు భిక్ష అందించి స్వాములతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను ఆలయ కమిటీ సభ్యులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ బాడ్సి, కోశాధికారి పొద్దుటూరు గంగారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్, హనుమత్ దాసులు, నాగభూషణం స్వామి, మాజీ అధ్యక్షులు తోట గోపాల్ మరియు కమిటీ సభ్యులు శంకర్, జంగెటి జనార్దన్, ఇంజనీర్ ఆకుల నరేష్, సోమ శ్రీశైలం, కులాచారి సంతోష్, ముత్యాల రవీందర్, గుండె సతీష్, కైరంకొండ మురళి, గూడెపు రఘువీర్, గంగాధర్, గురుస్వామి, ఒండ్రా నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు 1000 మంది హనుమాన్ దీక్ష తీసుకోవడం జరిగింది. హిందూరు అంటేనే సనాతన హిందూ ధర్మానికి ఒక విలయం. ముఖ్యంగా హిందూ నగరంలోని హనుమాన్ జంక్షన్ ప్రాంగణంలో 41 రోజులు కూడా నిత్య భిక్ష పెట్టడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు మామూలు ఆలయంగా ఉన్న ఈ హనుమాన్ జంక్షన్ హనుమాన్ ఆలయం ఈరోజు ఆర్మూర్ మండలం గోవింద్పేట్లో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్ మండల కేంద్రంలో గల గోవింద్పేట్లో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ మధుమేహం, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. కాగా పీహెచ్సీలో గురువారం రోజున ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరానికి హాజరయ్యారా అని ఆరా తీశారు. ఈ తరహా ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ముందస్తుగానే సమాచారం చేరవేయాలని సూచించారు. ఆర్థోపెడిక్, గైనిక్, డెంటిస్ట్, జనరల్ ఫిజిషియన్ తదితర విభాగాల ద్వారా ప్రత్యేక శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ, జ్యోతి బాపులే విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో కూడా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు. తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో ఈ నెల మార్చి 29వ తేదీ ఆదివారం రోజున కపిల హోటల్ నందు మెగా ఎడ్యుకేషన్ ఫేర్ వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే ధన్పాల్ ఆవిష్కరించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ విద్యాసమితి చైర్మన్ తారక్ గౌడ్ మరియు వారి టీం సభ్యులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి మెగా ఎడ్యుకేషన్ ఫేర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు సరైన కోర్సులు మరియు విద్యా అవకాశాలను ఎంపిక చేసుకోవడంలో ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా విద్యార్థులకు ప్రముఖ యూనివర్సిటీలు, వివిధ కోర్సులు మరియు కెరీర్ మార్గదర్శకంపై పూర్తి అవగాహన లభిస్తుందన్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫేర్లో వివిధ ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు పాల్గొని విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, కోర్సుల వివరాలు మరియు కెరీర్ మార్గదర్శకంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళీకృష్ణ, దాత్రిక పరమేష్ పాల్గొన్నారు. అలాగే తెలంగాణ విద్యాసమితి ప్రతినిధులు ఆర్ఎల్ఈ శ్రీనివాస్, ప్రవీణ్ రాజ్, బద్రి, అనీష్ రావు, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి, ఏ డిగ్రీగా, ప్రొఫెషనలా లేదా బీటెకా, ఈ రకంగా చాలా సంశయాలు ఉంటాయి మనకు. అవన్నీ కూడా క్లారిటీ ఇవ్వడానికి, సంశయాలు తీర్చడానికి తెలంగాణ విద్యా సమితి అండ్ టెక్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వారు ఎన్నూరు నగరంలో 29 మార్చి రోజున కపిల హోటల్లో ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని వంటగది భోజనశాలను పరిశీలించి నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థినుల కోసం వండిన అన్నం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను కూడా పరిశీలించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో ఈగలు, దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వంటగదిలోని 16 సంవత్సరాల మైనర్ బాలిక పనులు చేస్తూ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఆమె వివరాలు తెలుసుకున్నారు. తన పెద్దమ్మతో కలిసి కొన్ని రోజులుగా వంట పనుల్లో సహాయం చేస్తున్నానని బాలిక తెలిపింది. దీంతో కళాశాల నిర్వహణపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సులో ఉన్న బాలికతో ప్రభుత్వ విద్యా సంస్థలో పనులు చేయించడం తగదని నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యదా జైనబ్కు వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికను సమీపంలోని పాఠశాలలో చేర్పించి ఉచిత విద్యా వసతి సదుపాయాలు కల్పించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అవసరమైన సహాయం అందిస్తుందని బాలికకు భరోసా కల్పించారు. అనంతరం డిగ్రీ విద్యార్థినులతో కొద్దిసేపు మాట్లాడిన కలెక్టర్ ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువును మధ్యలో ఆపకుండా కష్టపడి చదవాలని విద్యార్థినులకు సూచించారు. నిర్మల్లో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణపై నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పాల్గొని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కానపూర్ ఎమ్మెల్యే బొజ్జా పటేల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేయమంటున్నారు. ఎస్సీ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లం కూడా త్వరలో సాల్వ్ చేసి ఇంకా 2-3 నీళ్ళు ఇచ్చేస్తే పంట చేతికి వస్తే, లేకపోతే పంట మొత్తం ఎండిపోతుందని ఈ సమావేశంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత మనం అన్ని విధాలుగా హామీలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ చేస్తాం, రోడ్లు చేస్తాం, సిమెంట్ రోడ్లు చేస్తాం, తాగడానికి నీళ్ళు ఇస్తాం, బోర్వెల్కు నీళ్ళు ఇస్తాం, తాగునీరుకు నీళ్ళు ఇస్తాం. మోపాల్ మండలం నర్సింగ్పల్లి శివార్లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో హయగ్రీవ హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవనాథ జీఆర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. సర్వలోకాల నేలే మహావిష్ణువు దర్శనం కావాలంటే సుదర్శన భగవానుడి అనుగ్రహం కావాలన్నారు. ఆ సుదర్శన భగవానుడి అనుగ్రహం కోసం సర్వరక్షాకర సుదర్శన నారసింహ హోమం ఉత్తమ మార్గమని తెలిపారు. సాయంత్రం స్వామివారి హంస వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్తలు, ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజు, శిరీష్ రెడ్డి దంపతులు, ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, దర్శకులు బొమ్మరి భాస్కర్, శైలేష్ కొలను, ఛాయాగ్రాహకులు విజయ్ చక్రవర్తి, సినీ నిర్మాతలు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, మహేందర్, మాజీ ఎంపీటీసీ రాములు, రాజేశ్వర్, నరాల సుధాకర్, సాయిలు పాల్గొన్నారు. మార్చి 28న నిజామాబాద్ జిల్లాలోని కోర్టు సముదాయాల్లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు సహాయ సహకారాలు అందించాలని జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని నిజామాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో ఆమె న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులో లోక్ అదాలత్లో రాజీ పద్ధతిని పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అదనపు జిల్లా జడ్జి హరీష మాట్లాడుతూ భూ నష్ట పరిహార దావాలో జిల్లా అధికార యంత్రాంగం న్యాయవాదులు ఒక అంగీకారానికి వస్తే త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందన్నారు. అందరం కలిస్తే న్యాయ సేవలు ప్రజల దరికి చేరవేయవచ్చని ఆమె తెలిపారు. అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్, దుర్గాప్రసాద్, వరౌదినీలు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నాన్సా ఆదర్శాలకు అనుగుణంగా కలిసికట్టుగా కదిలి న్యాయ సేవలను విస్తృతం చేద్దామని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధా సంస్థ లక్ష్య సాధనకు పౌర సమాజం కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ, ఉపాధ్యాయ, గోపీకృష్ణ, శ్రీనివాసరావు, చైతన్య, హరికుమార్, కీర్తిరాజ్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయారెడ్డి, మాణిక్ రాజు, సీనియర్ న్యాయవాదులు చంద్రశేఖర్ గౌడ్, కుమార్ దాస్, కృష్ణానంద్, శ్రీరామగౌడ్, జక్కుల వెంకటేశ్వర్, భాస్కర్, తులసిదాస్, మంచికట్ల గోవర్ధన్, గంగా ప్రసాద్, ఆశానారాయణ, రణదీష్, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఆప్షనల్ మీరు తీసుకుంటే ప్రెజర్ తీసుకోవచ్చు, లేదంటే ఎందుకంటే యు ఆర్ ఎట్ లిబర్టీ, బట్ వి ఆర్ నాట్ ఫ్రీ. వి హావ్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్ బై హుక్ ఆర్ ప్రూఫ్.
సో మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము ఖచ్చితంగా లోక్ అదాలత్ ముందు వారిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత. అంటే మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు రిసీవ్ చేసుకోరు. వారిలో మార్నింగ్ 200 మంది అడ్వకేట్స్ వస్తే ఎంచా శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞానశక్తియేంద్ర స్వామీజీ 58వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఎంచా గ్రామంలో ఉన్న శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞానశక్తియేంద్ర స్వామీజీ 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ ఓం జగదాత్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి అభిషేకం, అలంకరణ చేసి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ ఓం జ్ఞానశక్తియేంద్ర స్వామీజీకి పాదపూజ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు పొందారు. సుభాష్ నగర్ శ్రీరామాలయంలో ఈ నెల 24 నుండి 30వ తేదీ వరకు 41వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్పర్సన్ సర్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి 41వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరానికి సంబంధించిన వివరాల ఆహ్వాన పత్రిక రామాలయంలో పాలకవర్గం కమిటీ సభ్యులు కలిసి అర్చకులచే ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గం చైర్పర్సన్ కె సర్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నెల 27న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ముత్యాల తలంబ్రాలతో నిర్వహిస్తామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పాలకవర్గ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఇందూరు నగరంలోని సుభాష్ నగర్ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 24 నుండి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 27న శ్రీవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. దానికి ఈ సంవత్సరం కన్వీనర్గా నంగునూరి శివరాజ్ గుప్తా గారు మరి వారి కమిటీ ఫామ్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈసారి బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాము. గిరిరాజ్ కళాశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బాలో గల గిరిరాజ్ కళాశాలలో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ విత్ ఏఐ ఛాలెంజెస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దండుస్వామి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన పూణే SGBM కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీల నుండి కీనోట్ స్పీకర్స్ను, ఎక్స్పర్ట్స్ను పిలవడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ స్ఫూర్తి మేడం గారు NIT వరంగల్ నుండి ఏఐ స్పెషలిస్ట్గా ఇక్కడికి వచ్చి పిల్లలకు మరి అవేర్నెస్ తీసుకురావడానికి మేడం క్లాస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ రాజ్ కుమార్ సార్ అని నాందేడ్ యూనివర్సిటీ నుండి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ ఎడ్యుకేషన్ క్యాంప్ను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో 12 మార్చి 2026న విజయవంతమైన ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ ఎడ్యుకేషన్ క్యాంప్ నిర్వహించింది. NSS సెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇది నోటి ఆరోగ్య సమస్యల గురించి అవగాహన మరియు ముందస్తుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ దంత పరీక్షలు, నోటి పరిశుభ్రత, ఆరోగ్యకరమైన నోటి అలవాట్లని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం CBI అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆధారాలు లేవని చెప్పి ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై CBI ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. దీంతో వాటిని అందజేసేందుకు అధికారులు కవిత ఇంటికి వచ్చారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కోర్టు కేసు కొట్టివేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తమపై కేసులు పెట్టి జైలు పాలు చేసిందని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ఎలాంటి తీర్పు చెబుతోందన్న ఉత్కంఠ నెలకొంది. నవీపేట మండలంలోని జెన్నేపల్లి గ్రామ పంచాయతీలో సంతకు వేలం పాట నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలం జెన్నేపల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శి కవిత, సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ వీరేందర్ రావుల సమక్షంలో కూరగాయల సంతకు బహిరంగ వేలం నిర్వహించారు. అనంతరం కార్యదర్శి కవిత మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి కూరగాయల సంతకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని, గత సంవత్సరం 3,58,000 పలకగా
ఈ సంవత్సరం కొరకు 8 మంది వేలంపాటలో పాల్గొనగా 4,07,000కు మొయిజుద్దీన్ దక్కించుకోవడం జరిగిందన్నారు. తమ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మార్కెట్కు వచ్చే వ్యాపారస్తులందరికీ అవసరమైన అన్ని సదుపాయాల ఏర్పాటుతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటిని ఏర్పాటు చేయడంతో పాటు ఎండదెబ్బ తాకిన వారిని వెంటనే వైద్యం అందేలా ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వ్యాపారస్తులు కొనుగోలుదారులు తమ గ్రామంలో జరిగే కూరగాయల సంతకు విచ్చేసి తమ గ్రామాభివృద్ధి కొరకు సహకరించాలన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మార్కెట్ వేలంపాట వేయడం జరిగింది. ఈ మార్కెట్ని మోజిద్ ఖాన్ అనే వ్యక్తి కైవసం చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దర్పల్లి మాజీ ఎంపీపీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురయ్యారు. ఇమ్మడి గోపి రాత్రి తన కారులో స్వగ్రామం లింగాపూర్కు వెళ్తుండగా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామ శివారులో వేరే వెహికల్లో వచ్చిన నిందితుడు మరో కారుతో ఢీకొట్టి అనంతరం అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇమ్మడి గోపిని హతమార్చిన నిందితుడు తర్వాత ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందల్వాయి మండలానికి చెందిన ఇమ్మడి గోపి గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో సేవలందించారు. అలాగే ఇందల్వాయి మండలంలో ఎంపీపీగాను సేవలందించారు. ముదిరాజ్ సంఘంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం నిర్వర్తించేవారు. ఈయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచ్గా గెలిచి బాధ్యతలు చేపట్టారు. కాగా ఇమ్మడి గోపిని హతమార్చింది సమీప బంధువు వరుసకు మేనల్లుడైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు తనంతట తాను పోలీసులకు లొంగిపోగా ఇందుకు గల కారణాలపై వారు విచారణ కొనసాగిస్తున్నారు. మండలంలో అంచెలంచెలుగా ఎదిగిన అధికార పార్టీకి చెందిన కీలక బీసీ నేత గోపి హత్యకు గురి కావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణాజీవాడి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన ఆవరణలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామ డ్వాక్రా గ్రూప్ సంఘం అధ్యక్షులు సాకలి సంగవ్వ హేమలత మాట్లాడుతూ తమ గ్రామానికి డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘ భవనం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు విడుదల కావడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకంటి వెంకటరెడ్డి, గ్రామ అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, తాడ్వాయి మండలం ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు విఠలరావు, జంగం భూషణం, ఇమ్రాన్, బందెల సంతోష్, డ్వాక్రా గ్రూప్ వివోలు జంగం రేణుక, కుమ్మరిలత, ఆర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గారికి ఈరోజు శ్రీరాభిషేకం గ్రామ ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే కనుక మరి మహిళా సంఘాలు అందరూ కూడా, మహిళా సభ్యులందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలకు, సమావేశాలకు, మరి ఆ యొక్క సమావేశాలు ఎక్కడ జరుపుకోవాలో అగమ్య గోచరంగా ఉండేది గత ప్రభుత్వంలో. మరి ఇదన్నీ గమనించినటువంటి మదన్ మోహన్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, మరి రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా 11 లక్షల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం గ్యాస్పై పడింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 2 రోజుల నుండి హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో హోటల్స్లో వాడుతున్న 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టుకుని యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న 10, ఇవాళ 5 కేసులు నమోదు చేశారు. ఇంట్లో వాడే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ బిజినెస్ కోసం వాడవద్దని, వాడితే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ దొరక్క బాన్స్వాడలో పలు హోటల్స్ను మూసుకున్నారు. యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గడం వల్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్యాస్ దొరకడం కష్టమవుతుంది. గ్యాస్ బుకింగ్ చేస్తే వాళ్ళకి గ్యాస్ దొరకలేదు కాబట్టి గ్యాస్ కూడా పైనుంచి సరఫరా ఆగిపోయింది. కాబట్టి వీళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్స్ ఉన్నాయో, వీళ్ళు గ్యాస్ చిన్న గ్యాస్ సిలిండర్స్ వాళ్ళు కొనుక్కొని తొందరగా స్టోరేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మేము తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు కళ్యాణ మండపం ప్రగతి నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బాలల సంరక్షణాధికారి జక్క శ్రవంతి పటేల్ ఉద్యోగ బాధ్యతలు మరింత ప్రోత్సాహం అవసరమని ఆమె భావించారు. చట్టాలను, ప్రతిఫలాలను క్షేత్రస్థాయికి అందించినప్పుడే మహిళలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు. ప్రతి కుటుంబంలో మహిళలను ప్రోత్సహిస్తే ఉన్నత పదవులను అధిరోహిస్తారని చెప్పారు. తొలుత కుటుంబం, ఆపై సమాజం సహకారం అందిస్తే ముందుకు సాగుతారని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఇలా మహిళలను ప్రోత్సహించే దిశలో వారి సేవలను గుర్తించి సత్కరించారు.
పరిష్కరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు తోట రాజశేఖర్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే జగత్తు లేదని, స్త్రీ శక్తి అపారమైందని, స్త్రీ శక్తిని గుర్తించి ఆదరిస్తే వారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యులతో పాటు సేవా నిరతిని, కాపుల ఐక్యతకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బుస్స ఆంజనేయులు పటేల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీందర్ పటేల్, కోశాధికారి బాషెట్టి సురేష్, మహిళా కార్యదర్శి స్వర్ణలత, ఎడ్డల స్వప్న, సలహాదారులు చిట్టి నారాయణ రెడ్డి, అబ్బాయి లింబాద్రి, జనార్దన్, ఉపాధ్యక్షులు రేంజర్ల నరేష్, హరిచరణ్, శేఖర్, తుమ్మల లక్ష్మణ్, ప్రతినిధులు సత్యనారాయణ, అర్జున్, నవీన్, సంఘ సభ్యులు 30 మంది మహిళా మున్నూరు కాపు ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులందరూ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు, కానీ నేనేం చెప్పానంటే నన్ను పెళ్లి చేయండి, కానీ నన్ను చదివించే వాళ్ళకి చేయండి అని చెప్పాను. అప్పుడు మా అత్తయ్య అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి, నేను స్కూల్ టాపర్, 10th స్కూల్ టాపర్, అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి అమ్మాయిని మా ఇంటికి వెంటనే చదివి. సాలూరా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎం శ్రీ స్కూల్లో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం మాధ్యమాల్లో బోధన జరుగుతోంది. మొత్తం 10 తరగతులు ఉన్నప్పటికీ కేవలం 5 గదులే ఉన్నాయి. 4 గదులు కూలిపోవడం, మరికొన్ని ల్యాబ్లుగా మారడంతో విద్యార్థులను వరండాలు, డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సి వస్తుందని ఎంఈఓ మంజూష తెలిపారు. కానీ మాకు ఇప్పుడు అందుబాటులో కేవలము 5 తరగతి గదులే ఉన్నాయి కాబట్టి మేము బయట వరండాల్లో, డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి చదువు చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఇంతకుముందు మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, అలాగే యూడైస్లో కూడా మెన్షన్ చేశాము. ఈ పరిస్థితి మాకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న 4 రూములు కూలిపోవడం మూలంగా వచ్చింది, లేకపోతే ఇంతకుముందు మాకు సరిపడా గదులు ఉండేవి. సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాలూరు మండలం హున్సా గ్రామంలో పట్టపగలే చిత్తు కాగితాలు ఏరుకునే మహిళలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో చొరబడి వంట పాత్రలు, కొంతమేర నగదు తీసుకుని వెళుతుండగా గ్రామస్తులు వారిని పట్టుకుని గ్రామ పంచాయతీలో అప్పగించారు. గ్రామ సర్పంచ్ శివకుమార్ బోధన్ రూరల్ పోలీసులకు సమాచారం అందించి వారిని పోలీసులకు అప్పజెప్పారు. బాల్కొండ బైపాస్ జంక్షన్ వద్ద లైట్లు వెలగకపోవడంతో అంధకారంగా మారింది. బాల్కొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి బైపాస్ జంక్షన్ వద్ద లైట్లు వెలగడం లేదు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల లైట్లు వెలగక రాత్రిపూట అంధకారం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల భయం కూడా ఉందని వాపోతున్నారు. జాతీయ రహదారి NH44 మీద ఉన్న జంక్షన్ మీద ఉన్న ఎంఎక్స్ లైట్లు తరచుగా పనిచేయటం లేదు. అక్కడ ఏరియాలో చీకటిగా ఉంది. రాత్రి వేళలో ఇబ్బందిగా ఉంది జనాలకు కానీ వాహనదారులకు. చీకటి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞాన శక్తియేంద్ర స్వామిగల్ 58వ జన్మదినం సందర్భంగా శ్రీ ఓం జగదాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి అభిషేకం, అలంకరణ చేసి అన్నదానం చేశారు. రాజ్యసభకు ఎంపికైన ఎంపీ వేం నరేందర్ రెడ్డిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభకు ఎంపికైన ఎంపీ వేం నరేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు. డిచ్పల్లి శివార్లోని ఓ గార్డెన్స్లో జరిగిన సర్పంచ్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో ఘనంగా ప్రజా ప్రతినిధుల శిక్షణ సదస్సు. పాల్గొని సూచనలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ ఉమారాణి, మున్సిపల్ చైర్మన్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు. 5వ రోజు ఘనంగా హయగ్రీవ హోమం, హంస వాహనం. దర్పల్లి మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి గోపి దారుణ హత్య. కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇంటికి వచ్చి నోటీసులు అందజేసిన సిబిఐ అధికారులు.
నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థుల భోజన వంటల తీరు పరిశీలన. ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్. జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో ఈ నెల 24 నుంచి వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కరపత్రాలు ఆవిష్కరించిన ఆలయ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి, అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.